అందరికీ నమస్తే అండి. బీజేపీ కేంద్రంలో బీజేపీ ఒకటి, రాష్ట్రంలో బీజేపీ ఒకటి. కేంద్రం దగ్గర బీజేపీ అనుకుంటున్న ప్లాన్ ఒకటి, రాష్ట్ర బీజేపీ నాయకులు అనుకుంటున్న ప్లాన్ ఒకటి. కేంద్ర బీజేపీ నాయకులకు వస్తున్న డీల్ ఒకటి, రాష్ట్రం నుంచి బీజేపీ నాయకులు వస్తున్న డీల్ ఒకటి. అదేంటి మీకు అర్థమయ్యే ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకుల్లో 90% మంది తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు. ఇంక్లూడింగ్ ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ గారితో సహా పురంధేశ్వర్ గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, కామినేని శ్రీనివాస్ గారు, విష్ణువర్ధన్ రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు, చాలామంది నాయకులు వాళ్ళందరూ కూడా టీడీపీ జనసేనతో పొత్తు ఉండాలి, కనీసం మేము ఒక 5-6 ఎంపీ సీట్లలో పోటీ చేయాలి, ఒక 8 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయాలి, ఇక్కడ వైసీపీని పడగొట్టి మేము గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఒకరికో ఇద్దరికో మంత్రి పదవులు తీసుకోవాలి అనే ఆలోచనలో బీజేపీ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఉన్నారు, సత్యకుమార్ లాంటి వాళ్ళు చాలామంది. కొద్దిమంది మాత్రమే లేదు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోకూడదు, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఆ పార్టీతో అవసరమైతే పొత్తు ఉండాలి, లేదా ఇంటర్నల్గా సీక్రెట్ రిలేషన్ అయినా ఆ పార్టీతోనే ఉండాలని కోరుకుంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు కొంతమంది పార్టీ పెద్దలకు కూడా చెప్పారు టీడీపీతో కలిసి వెళ్తేనే మంచిదే అది ఇదని. సో కేంద్ర పెద్దల దగ్గర మరొక డీల్ ఉంది. ఎన్నికల సమయానికి కేసీఆర్ గారు అంటే టీఆర్ఎస్ ప్లస్ వైసీపీ రెండూ కలిపి ఎన్డీఏలో జాయిన్ అయ్యే అంశం ఒకటి చర్చనీయాంశంగా ఉంది, చర్చ జరుగుతోంది. అటు టీఆర్ఎస్ పార్టీ ప్లస్ వైసీపీ కూడా. టీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏలో జాయిన్ అవ్వడానికి పెద్ద అభ్యంతరాలు ఏమీ లేవు, వాళ్ళు జాయిన్ అయిపోతారు. కేసీఆర్ గారికి అటువంటివి ఏమీ ఉండవు, అటువంటి భయాలు ఏమీ ఉండవు. ఆయన కన్విన్స్ చేసుకోగలడు, మాట్లాడుకోగలడు, మాటలు చెప్పుకోగలడు, మాటలు అటు ఇటు మడత పెట్టగలడు. కానీ ఇక్కడ మనకు మాట్లాడే శక్తి లేదు, మాటలు రావు, మాట్లాడలేం, కన్విన్స్ చేసే శక్తి లేదు. ఏదో మనకున్న సోషల్ మీడియా, మనకున్న బలమైన మీడియా ద్వారా తప్ప, సొంత మీడియా, భజన మీడియా ద్వారా తప్ప. సో అందుకే ఇక్కడ ఎన్డీఏలో భాగస్వామిగా అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి బలమైన పునాదులు ఉన్న, బలమైన ఓట్ బ్యాంకు ఉన్న మైనారిటీ ఓట్లు పోతాయేమోననే భయం వెంటాడుతోంది. సో అందుకే అఫీషియల్గా పొత్తులోకి వెళ్ళలేరు. సో అందుకే ఎన్నికల సమయానికి ఏం చేయాలి, మనం ఆ పార్టీతో పొత్తుకు వెళ్ళకపోయినా ఆ పార్టీ టీడీపీతో పొత్తుకు వెళ్ళకూడదు, అది దేశం. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో మనం ఆ బీజేపీతో పొత్తులో ఉన్నా లేకపోయినా బీజేపీ వాళ్ళు మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకోకూడదు, మనం ఏం చేయాలంటే అది చేద్దాం అని డిసైడ్ అయ్యి బీజేపీకి సన్నిహితులుగా ఉంటూ వైసీపీ కేసీఆర్ గారికి సన్నిహితులుగా ఉన్న కొంతమంది నాయకుల ద్వారా బీజేపీ పెద్దల దగ్గరకు ఒక రాయబారం పంపించారు. సో మీరు ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీతో పొత్తు వద్దు, మీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది నాయకులు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటున్నారు కానీ వద్దు అని ఒక రాయబారం పంపించారని, ఒక డీల్ పంపించారని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. సో సంక్రాంతి తరువాత బీజేపీ పెద్దలు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఎవరితో ఉండాలి, ఎవరితో కలిసి వెళ్ళాలి, ఎవరికి శత్రువుగా ఉండాలి ఏంటనేది. సో మేబీ నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీతో పొత్తుకే కేంద్ర పెద్దలు కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి, మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశాలు లేదని వాళ్ళు కూడా నమ్ముతున్నారు కాబట్టి, గెలిచే పార్టీకి, గెలిచే కూటమికి సపోర్ట్ ఇస్తే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఎంపీ స్థానాలు కూడా రేపు పొద్దున మనకు సపోర్ట్ ఇస్తారనే ఆలోచనలో బీజేపీ పెద్దలు కూడా ఉన్నారనమాట. కాకపోతే ఎంతైనా కొన్ని సీక్రెట్ డీలింగ్స్, ఇంటర్నల్ వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మళ్ళీ ఆలోచిస్తున్నారు. సంక్రాంతి తర్వాత బీజేపీ డెసిషన్ కూడా బయటకు వచ్చేయచ్చు. థ్యాంక్ యూ.